ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా అమలులో ఇక మార్పు జరగనుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి మరో పథకం దిశగా కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అమలుపైన సుదీర్ఘ కసరత్తు చేశారు. అసెంబ్లీ వేదికగా నిర్ణయం వెల్లడించారు. కాగా ఇప్పుడు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా నిధుల విడుదల నిబంధనలపైన స్పష్టతనిచ్చారు. రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శాటిలైట్ ఫోటోల క్రోడీకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని సూచించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. యాసంగిలో పండిస్తున్న భూములను శాటిలైట్ ద్వారా గుర్తించే ప్రక్రియ ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీంతో రాబోయే రైతు భరోసా డబ్బులు పండిస్తున్న భూములకు మాత్రమే జమ చేయాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. కాగా సాగులో లేని భూములకు రైతు భరోసా అందే అవకాశం లేదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పంట సాగు చేయని 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని గతంలో రేవంత్ పలుమార్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లు గతంలో సాగు భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేశారు. సాగుకు పనికిరాని భూములను గుర్తించి వారికి రైతు భరోసా బంద్ చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి 5,000 ఇచ్చేవారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. కాగా వచ్చే ఏడాది జనవరిలో రైతుల కోసం మరో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు తుమ్మల వెల్లడించారు.